హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు రజని. నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి 2 ఇయర్స్ తర్వాత రాజమండ్రికి వచ్చానమాట. మా అమ్మ వాళ్ళ ఊరు రాజమండ్రి. నేను పెళ్ళైన తర్వాత హైదరాబాద్కి వచ్చేసాను. సో ఇది నా బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఏమేమి తెచ్చాను అనేసి ఒకసారి అన్నీ తీసేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. జిప్ లాక్స్, ఐకియా డబ్బాలు కొన్ని ఉన్నాయి కదా, లాస్ట్ టైం చూపించాను అవి, అండ్ కొన్ని చీరలు అవి తెచ్చాను. మా అమ్మకి ఏది కావాలంటే అది తీసుకుంటానంది. ఇందులో రెడ్ కలరే తీసుకుంది, బ్లూ కలర్ అయితే యాక్చువల్గా ఎవరు తీసుకోలేదు. నేను రిటర్న్ హైదరాబాద్కి తీసుకొచ్చేసాను. ఇంకొక చిన్న విషయం ఏంటంటే, నేను ట్రిప్కి వెళ్లే ముందే స్కెడ్యూల్ చేసి 1-2 వీడియోస్, లాంగ్ వీడియోస్ పెట్టానే కానీ మిగతా అన్ని షార్ట్ వీడియోసే పోస్ట్ చేశాను. ఎందుకంటే అక్కడ ఎక్కడ వైఫై ఉండదు అనమాట ఎవరికి. సో అప్డేట్ చేయాలంటే, అప్లోడ్ చేయాలంటే కంపల్సరీ వైఫై ఉండాల్సిందే. మొబైల్ నెట్ సమస్య లేదు, సరిపోదు. రఫ్గా కొన్ని షార్ట్ వీడియోస్ అయితే అప్డేట్ చేసేసాను ఆల్రెడీ. చూడండి, ఇక్కడికి రాగానే నేను ఇక్కడ తీసి అక్కడ ఏది పెట్టాల్సిన అవసరం లేదు. మా మమ్మీకి హెల్ప్గా ఒక ఆంటీ వస్తుంది, సో తనే అన్నీ చేస్తూ ఉంటుందన్నమాట. సో నాకు కాకపోతే నా వంట నాకే ఇష్టము. అక్కడికి వెళ్ళాక నేనే చేసుకుంటాను. అన్నీ కట్ చేసి ఇచ్చేస్తే నేను వెళ్ళేసి పైన అలా మాస్టర్ షెఫ్లా తిప్పేసి వస్తానమాట. ఇక్కడ మా డాడీకి చాలా పర్ఫ్యూమ్స్ తీసుకొచ్చాను, లాస్ట్ టైం అడిగారని చెప్పేసి అన్నీ అక్కడ డ్రెస్సింగ్లో సర్దేసుకున్నారు. నేను ఇక్కడ వెళ్ళగానే ఆ రోజు ఏం షాపింగ్ చేద్దామని అనుకుంటూ ఉంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అల్యూమినియం గిన్నెలు చూసి భయపడే దెబ్బకి చాలా చాలా పాతవైపోయాయి అనమాట. పలుచగా కూడా అయిపోయాయి. అలాగే వాడుతోంది. నా వీడియోలు చూసి మిగతా వాళ్ళు మారతారేమో అనుకుంటే చివరికి మా ఇంట్లోనే ఇంకా మారాల్సిన వాళ్ళు ఉన్నారని చెప్పి అర్థమయ్యి, నేను ఆ రోజు ఈవినింగ్ ఫస్ట్ నువ్వు స్టీల్ షాప్కి పదా నీకు కొనిస్తానని చెప్పి మూకుళ్ళు తీసుకెళ్ళాను. ఇంకా తప్పక ఆ ఒక్క పూటికి అల్యూమినియం మూకుళ్ళ వంట చేస్తున్నాను. ఇదే లాస్ట్ అనమాట. నెక్స్ట్ నేను కొనిపెట్టేసాను, ఇంకా అందులోనే చేసుకోమన్నాను. ఉట్టి ఆలు ఫ్రై ఒక్కటే రాదు, దానికి ఐరన్ ఏదన్నా కొనుక్కోమని చెప్పాను అంతే. మా ఇంట్లో వెరైటీ ఏంటంటే, ఎవరైనా అమ్మ దగ్గరికి వెళ్ళి వంటలు నేర్చుకుంటారు. మా అమ్మ అయితే ముందర ఏది వేస్తావు తర్వాత ఏది వేస్తావు అని వెళ్ళినప్పుడు అలా అడుగుతూ ఉంటుంది. కాకపోతే తను ఏ పద్ధతిలో చేస్తుంది మళ్ళీ అదే చేస్తుంది. అక్కడ తన దేవి అనమాట. తను అడుగుతుంది ఫస్ట్ ఎలా వేస్తారు, ఏం వేస్తారు అని చెప్పి చూసి పప్పు కొన్ని నేర్చుకుని వెళ్ళిందంట. రసము పప్పు అవి నాలాగే చేస్తానని చెప్పింది ఈసారి నుంచి. నేను దిగ్గానే జరిగే ఇంకొకటి ఏంటంటే, మా అమ్మమ్మకి మా పిన్నికి ఒక్కొక్కసారి ఫోన్లు చేసేసి ఎప్పుడు వస్తానో వాళ్ళ ఇంటికి చెప్పేస్తే ఇంకా డ్యూటీ కూడా అయిపోతుంది అనమాట. ఇక్కడ అదే చేస్తున్నాను. సో నెక్స్ట్ వెళ్ళి మా అమ్మకి ఏం చెప్తానో చూడండి. ఏమే అసలు నీకు స్టీల్ గిన్నెలే వాడట్లేదు ఎందుకే, నువ్వు అన్ని ఆ పిచ్చి అల్యూమినియంలో వండుకుంటున్నారు. సో అలా చెప్పేసి ఇంకా ఆన్లైన్లో పెడదామా డైరెక్ట్గా వెళ్దాం అనుకుంటే, రాజమండ్రి వెళ్ళి స్టీల్ కానీ ఇత్తడి కానీ ఎవరైనా ఆన్లైన్లో పెడతారా అండి? అక్కడంతా మంచి మంచి వస్తువులు దొరుకుతాయంటే అసలు అది కూడా హోల్సేల్ అనమాట. నేను అందుకే ఈరోజు మీకు నేను ఈవినింగ్ షాపింగ్కి వెళ్ళే వీడియో కూడా తీశాను. ఎందుకు అంటే, నేను కంప్లీట్గా మొత్తం అంతా పెరిగింది అంతా రాజమండ్రి. నాకు బాగా అంటే ఇండెప్త్ రాజమండ్రి తెలుసు అనమాట నాకు మా ఫ్రెండ్స్కి. సో మేము అంటే కొత్తగా డెవలప్ అయిన రాజమండ్రి కంటే కూడా మేము తిరిగిన రాజమండ్రినే మెయిన్. అసలు గోదావరి గట్టు, అక్కడ ఉన్న గుండువారి వీధి, నల్లమన్ సందు, మెయిన్ రోడ్డు, సీతమ్మ సందు, ఇవి మంచి ఒక ట్రెడిషనల్ లుక్తోనే ఉంటాయి. అంటే ఒక ఓల్డ్ ఏన్షియంట్ లుక్తోనే ఉంటాయి. అవి మాత్రం అసలు మారలేదు. సో అక్కడ దొరికే వస్తువులు మీకు చెప్తాను. అవి చాలామందికి తెలియకపోవచ్చు, కొత్తగా వెళ్ళిన వాళ్ళకి కానీ చూసే వాళ్ళకి కానీ. సో మేబీ దీనివల్ల ఏమైనా వాళ్ళకి హెల్ప్ అయితే మంచిదే కదా. సో నేను ప్రతిదీ చూపిస్తాను ఇక్కడ. మేము ఇప్పుడైతే కనుక ఇది మా ఆదిత్య డిగ్రీ కాలేజ్ అనమాట. నేను చదివింది ఆదిత్య జూనియర్ కాలేజ్, ఇంకొక చోట ఉంటుంది దానివేపేటలో. సో ఇక్కడ మేము గీతా అప్సరా దగ్గర దిగిపోయాం. ఇదివరకు అది అప్సరా థియేటర్, ఇప్పుడు గీతా అప్సరా కింద మార్చారు. ఇదంతా నేను పుట్టి పెరిగిన సందు. పుట్టిందంటే వేరే చోట, బట్ పెరిగిన సందంతా ఇదే. ఇది మా పాతిలు ఎంత పాత పడిపోయిందంటే మొత్తం అది పడగొట్టేస్తున్నారంట ఆ ఓనర్స్. రెంట్లకే ఉన్నాంలేండి మేము ఎప్పుడు. సో ఆ ఓనర్స్ పడగొట్టేస్తున్నారని ప్రతిదీ మా పిల్లలకైతే నేను వెళ్ళిన కిరాణా షాప్కి ఈ షాప్ అన్నీ చూపిస్తుండేదాన్ని. ఇక్కడ బండిలో ఎంత బాగుంటాయంటే, రాజమండ్రి ఈ ఏదైతే నేను సందులు చెప్పానో అక్కడ ఫుడ్ ఉన్నంత టేస్టీగా ఇంకా ఎక్కడ ఎలాంటి మంచి మంచి హోటల్స్లో కూడా దొరకవు. చూడ్డానికి వాళ్ళకి కొంచెం హైజీనిక్గాను చేస్తారు, టేస్ట్ కూడా అదిరిపోతుంది. సో అందుకే అక్కడ ఏం చూస్ చేసుకోవాలో తెలియక పునుగులు, పకోడీ, జిలేబీ అవి తీసుకున్నాము. చిన్నప్పుడు అక్కడ బౌల్లో ఉంది కదా హల్వా, అది కూడా తినేవాళ్ళం. బట్ ఇప్పుడు తినలేదు, ఎందుకంటే దారిలో ఇంకా చాలా నాకు ఐటమ్స్ ఉన్నాయన్నమాట. లిస్ట్ అన్నీ ట్రై చేయాలి, కొంచెం కొంచెం ట్రై చేయాలి అని చెప్పేసి. అంటే చిన్నప్పుడు మేము ఏం తినేవాళ్ళం అంటే ఫేవరెట్గా బంగాళదుంప అని తెలుసా ఎవరికైనా? ఒక పెద్ద బంగాళదుంపని ఉడకబెట్టి ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుంటారు, ఉప్పు కారం రాసుకుని. అక్కడ బౌల్లో ఉంది కదా అదే అది. సో ఫస్ట్ మిర్చి బజ్జీ, అరటికాయ బజ్జీ అవి కూడా ఒక్కొక్కటి టేస్ట్ చేసేసి తర్వాత ఆలు అడిగాను. అతను కట్ చేసి మిక్సర్లో ఇస్తున్నాడు. ఇదివరకు అయితే ఒక్కొక్క ముక్క మా ఫ్రెండ్స్ అందరం షేర్ చేసుకుని మరి తినేవాళ్ళు. ఆ బంగాళదుంప అయితే ఎంత బాగుంటుందంటే స్వర్గం, అది అసలు అంత బాగుంటుంది. ఇదే అది. ఎన్నిసార్లు వాళ్ళ దగ్గర చూసినా అది అలాగే చేసినా కూడా ఆ టేస్ట్ అయితే రాదు. వాళ్ళ చేయబడాల్సిందే, వాళ్ళు దాన్ని కలపాల్సిందే. సో అన్నీ టేస్ట్ చేసుకొని అబ్బా మళ్ళీ నా చిన్నప్పటి రోజులు గుర్తు తెచ్చుకుంటూ ఉన్నాను. బట్ నేను మిస్ అవుతున్నాను. నా ఫ్రెండ్స్ని అయితే మాత్రం మిస్ అవుతున్నాను, వాళ్ళతోనే తినేదాన్ని కదా. బట్ మా పిల్లలు మా మమ్మీతో తింటున్నాను ఇప్పుడు, వాళ్ళు కూడా చూపిద్దాము అని చెప్పేసి. జనరల్గా మమ్మీ వాళ్ళు ఏమి ఇలా వెళ్ళి తినరు.
పెద్దవాళ్ళు కదా, సో వాళ్ళకి ఫుడ్ అవి పడవు అని చెప్పేసి, బట్ నాతో వచ్చింది కాబట్టి అన్ని టేస్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు ఇక్కడ మొత్తం ఈ నల్లమన్ సందులోనే మీకు 1 గ్రామ్ జ్యువెలరీ ఉంటుంది, ఫ్యాన్సీ ఐటమ్స్ ఉంటాయి, స్టిక్కర్స్ మొత్తం అన్నీ ఇక్కడ దొరుకుతాయి. రబ్బర్ బ్యాండ్స్ అన్నీ కూడా చాలా చాలా బాగుంటాయి. రోడ్ సైడ్ ఉన్నవి కూడా బాగుంటాయి, షాప్స్లో ఉన్నవి కూడా బాగుంటాయి. ఇది కొబ్బరి దీన్ని స్టెమ్ అనమాట, తెలుగులో ఏమంటారో తెలియదు కానీ దూట ఏదో అనుకుంటా. అది కూడా చాలా బాగుంటుంది, అలా లేయర్స్లా కట్ చేసి ఇస్తారు. అది కూడా తినేసాను, కమ్మగా ఉంటుంది, చక్కగా అక్కడక్కడ తీయగా తగులుతూ చాలా బాగుంటుంది ఇది కూడా టేస్ట్. సో నల్లమన్ సందులో ఇవన్నీ ఉంటాయి అనమాట. మొత్తం అంతా సిల్వర్ షాప్లు, చిన్న చిన్న గోల్డ్ షాప్స్ ఉంటాయి, ప్లాస్టిక్ ఐటమ్స్ మొత్తం ఇంటికి కావాల్సినవి అన్నీ దొరుకుతాయి అక్కడే. పువ్వులు కూడా కొనుక్కొని మా చిన్నది పువ్వులు కూడా పెట్టుకుంది. ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాం అంటే మేనకా ఫ్యాన్సీ స్టోర్ అనేసి మా అమ్మ తీసుకెళ్తుంది. నాకు బంగారంలా లుక్లో ఉండే బుట్టలు కావాలి అని చెప్పాను, అండ్ మిరియం చేత గాజులు కావాలి అని చెప్పాను అనమాట. సో దాన్ని అదే అంటారు, మిరియం చేత గాజులు అని చెప్పేసి. అవి అడిగితే అక్కడే ఉంటాయని చెప్పింది, ఇక్కడ అనమాట. అసలు అంటే మనం ఇన్ కేస్ నెక్లెస్, హారం ఏదైనా కొనుక్కున్నప్పుడు ప్రతిసారి మన ఇయర్ రింగ్స్కి వచ్చేసరికి బడ్జెట్ సరిపోదు కదా. సో అందుకని కొన్ని వెరైటీస్ ఇలా పెట్టుకుంటే చక్కగా అవి కూడా గోల్డ్ లాగే కనిపిస్తాయి, మనకి బడ్జెట్ సరిపోకపోయినా మిస్ మ్యాచ్ అయినట్టు ఉండదు. సో అందుకని ఇవి కొన్ని పెట్టుకుందాం అని చెప్పేసి వచ్చాను. నేను ఒక దానికి వస్తే నాకు అక్కడ ప్రతిదీ నచ్చేసింది. ఒక టైంలో నాకు అసలు ఇవేం నచ్చేవి కాదు, అంత గోల్డ్ షైనీగా ఉండేవి. అసలు ఈవెన్ నేను అటే వెళ్ళినా కూడా ఎప్పుడు ఈ షాప్లోకి వెళ్ళనే లేదు. కాకపోతే మనం పెద్ద అయ్యే కొద్దీ టేస్ట్లు కూడా కొన్ని మారుతుంటే మన రిక్వైర్మెంట్స్ మారుతూ ఉంటాయి కదా. సో నేను ఒక బుట్టల కోసం అని వెళ్తే అక్కడ రకరకాలు ఉన్నాయి, పంజరం బుట్టలు, స్టెప్ బై స్టెప్ బుట్టలు ఉంటాయి కదా, 3 లేయర్స్ ఉన్నవి, అన్నీ చాలా బాగున్నాయి. చాంద్బాలీస్ కూడా ఉన్నాయి. ఇప్పుడు అనిపిస్తుంది నాకు, ఎప్పుడు ఈ వీడియో వాయిస్ ఓవర్ ఇచ్చినప్పుడే అనిపిస్తుంది అప్పుడు అది చేసి ఉండొచ్చు కదా అనేసి. నేను యాక్చువల్గా అయితే అన్ని నార్మల్ బుట్టలే తీసుకున్నాను, అట్లీస్ట్ ఒక పంజరం బుట్ట కానీ చాంద్బాలీస్ కూడా తీసుకోలేదు. ఆల్మోస్ట్ 4-5 వెరైటీలు బుట్టలు, నార్మల్ బుట్టలే తీసుకున్నాను. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చూడాలి, మళ్ళీ ఎప్పుడు వెళ్తానో ఎన్నేళ్ళకి వెళ్తానో తెలియదు. సో అన్ని తక్కువ ప్రైజే ఉన్నాయి. నా షార్ట్ వీడియోలో నేను బుట్టలు పెట్టిన చోట ఆ ప్రైజెస్ కూడా అక్కడే పెట్టాను, ఆ బాక్స్తో అలాగే పిక్ తీసాను. సో మీకు దాని మీద ఉన్న ప్రైజెస్ అనమాట. ఓవరాల్గా కొంచెం తగ్గించారు, 240, 260, 300 అలా ఉన్నాయి అంతే. సో ఎన్నైనా తీసుకోవచ్చు కదా మన బడ్జెట్లో వస్తుంటే. సో ఇది అయిపోయిన తర్వాత మా అమ్మ మా పిల్లలకి పట్టీలు కొంటానంటే మళ్ళీ అక్కడ సిల్వర్ షాప్కి వెళ్ళాము. ఇక్కడ గాజులు ఇందాక చూపించాను కదా, అవే అనమాట. 4 గాజులు కలిపి 400 ఎంతో అండి. అసలు మెరుగుపోవు, అండ్ వాళ్ళు 1 year గ్యారంటీ కూడా ఇస్తారు. బట్ అదేం పేపర్ తీసుకోలేదు కానీ నిజంగానే నా దగ్గర కూడా ఉండే, అసలు కలర్ పోవు, ఏమీ పోవు అనమాట. సో చాలా బాగా నచ్చాయి. యాక్చువల్గా చంపస్వరాలు, పాపిడి బుట్టలు అవి కూడా తీసుకోవచ్చు, బట్ ఇంకా చాలే, మళ్ళీ ఇంకా కావాలంటే అప్పుడు చూద్దామని చెప్పేసి ఇక్కడితో కానెక్ట్ చేసి వచ్చేసాము. పట్టీలు తీసుకుందాం అనుకుని చూస్తున్నాను, బట్ పట్టీలు డైలీ తడిపేస్తాం కదా, అవైతే పోతాయనేసి ఇంకా మా అమ్మ ఎందుకు అవసరమా అంటే మళ్ళీ ఆలోచించి సరేలే ఇవైతే గ్యారంటీ ఉండవేమో అని చెప్పేసి ఇంక వదిలేసి వచ్చాను. స్టోన్స్ కూడా ఉన్నాయి. సో అందులోని ఇక్కడ మెయిన్ వెస్టర్న్ కూడా వేసుకుంటాను కాబట్టి పట్టీలు పెట్టుకున్నా అస్తమానం తీస్తూ ఉండాలన్నమాట. అందుకనే ఎక్కువ పట్టీలు ప్రిఫర్ చేయను నేను, పెట్టుకున్నాక తీసుకుంటూ ఉండాలి కొక్కీలు. అందుకని బయటే పూజా సామాగ్రి అన్నీ ఉన్నాయి, గౌరీదేవి అవన్నీ కూడా ఉంటాయి కదా, కొంతమంది పెట్టుకుంటారు కదా పూజలో. సో ఆ వెరైటీస్ కూడా ఉన్నాయి. ఇగోండి ఎర్రవి, అక్కడ రాతితో ఉన్నవి కూడా ఉన్నాయి. జస్ట్ చిన్న క్లిప్ పెట్టాను మీకు. తర్వాత ఇక్కడ ఈ సిల్వర్ షాప్కి వచ్చి పట్టీల కోసం అడిగితే మా చిన్నదానికి వద్దని చెప్పింది. సో పెద్దదే తీసుకుంది, అది కూడా అన్ని మువ్వలు ఉన్న పట్టీలు. దానికి ఇలా అది నడుస్తుంటే సౌండ్ రావాలంట, సో అందుకని అది తీసుకుంది. నెక్స్ట్ అసలు వచ్చిన ఇంపార్టెంట్ పనికి వచ్చామన్నమాట. ఆ స్టీల్వి బొచ్చలు అనాలనిపిస్తుంది, బట్ కాదు, మూకుళ్ళు. లక్కీగా నాకు హ్యాండిల్స్ లేని మూకుళ్ళే వచ్చాయి. యాక్చువల్గా అయితే నాకు ఈ తేడా తెలిసేది కదా, నా ఫ్రెండ్ చెప్పేది హ్యాండిల్స్ ఉంటే అక్కడంతా జిడ్డు పట్టేసి సరిగా తోమరు వీళ్ళు పనివాళ్ళు, అందుకని అలా గిన్నెలా ఉండేవైతే మెయింటెనెన్స్ ఈజీ అంటే. సో లక్కీగా నాకు అలాంటివే దొరికాయి. గిన్నెలాగా తోమేసుకోవచ్చు, బేసన్లా కూడా ఉంటాయి చూడడానికి, అందులోనే కలిపేసుకోవచ్చు, అందులోనే మూత పెట్టుకుని స్టోర్ కూడా చేసుకోవచ్చు చక్కగా. అండ్ వెయిట్ బట్టి ఇచ్చారు. నాకు కొంచెం చిన్న సైజ్ అయితే 700 ఉంది, పెద్దదైతే 1050 ఉంది. మా అమ్మకి 2, నాకు 1 తీసుకుని వచ్చాను. ఇంక ఇక్కడే గుండువారి వీధి పొడుగ్గా నడుచుకుంటూ వస్తే ఇక్కడ మా ట్యూషన్ ఉండేదన్నమాట. అండ్ ఇక్కడే మొత్తం ఫ్యాన్సీ షాప్స్, ఇక్కడ నుంచి ఊర్లో వాళ్ళందరూ వచ్చి హోల్సేల్గా ఫ్యాన్సీ షాప్స్కి కావాల్సిన వస్తువులు కొనుక్కొని వెళ్తారు. మా అమ్మ అక్కడ నల్లపూసలు కొనుక్కుంది, 700 అవి లాంగ్వి. ఇక్కడ గాజులు అన్నీ ఉంటాయి, అన్నీ హోల్సేల్ ప్రైజెస్. అంటే వాళ్ళ దగ్గర లాట్స్ ఉంటాయన్నమాట ఫుల్గా. మాకు అప్పట్లో ఇంకా చిన్న షాప్స్ ఉండేవి, అప్పుడు ఇంకా ఎక్కువ అంటే లోకల్గా దొరికే స్టఫ్ దొరికేది. ఇప్పుడు చాలా అప్గ్రేడ్ చేస్తారు మొత్తం ఆ వస్తువుల్ని కూడా. ఇవన్నీ మొత్తం ఫ్యాన్సీ
షాప్స్కి వేసే బ్యాంగిల్ స్టోర్స్ అనమాట. చాలా గుత్తులు గుత్తులుగా కట్టేసి అమ్ముతారు కదా. అండ్ ఇక్కడ దొరికే స్టీల్ షాప్స్ ఇవి. ఆ స్టీల్ షాప్లో కొన్న ఐటమ్సే ఇవన్నీను, ఇవే కొన్నాను. అండ్ ఈ వీడియో ఇక్కడతో ఎండ్ చేసేస్తున్నాను, ఎందుకంటే రాజమండ్రి బ్లాగ్ మొత్తం పెట్టేస్తే చాలా పెద్దదైపోతుంది. సో నేను 10 మినిట్స్లో పెట్టి పార్ట్ 1 పార్ట్ 2లో పెడతాను. సో ఈ రోజుతో ఇక్కడతో ఈ వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను. మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్ని వ్యూస్ అయితే భలే వస్తున్నాయి కొన్నిటికి. అలా చూసిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటే చక్కగా మానిటైజ్ అయిపోవచ్చు తొందరగా. చేసుకోండి. బాయ్.